నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్ష. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ నాయకవాడి జలకుమారి. 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా గాంజా వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం. గాంజా గస్తీ బ్యానర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ దుకాణాలను మూసివేసి నిరసన. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్ష హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల్ శంకర్, పెడుమ బొజ్జు పటేల్, పాయల్ హరీష్ బాబు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ నాయకవాడి జలకుమారి అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ జలకుమారి, జెడ్పీసీఈఓ భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇంధనమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంజా గస్తీ పోస్టర్ను జిల్లా ఎస్పీ జానికి షర్మిల ఆవిష్కరించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గాంజా వినియోగం, అక్రమ రవాణాపై జిల్లాలో కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంజా గస్తీ బ్యానర్ను ఆవిష్కరించారు. జిల్లాలో గాంజా వ్యాప్తి పూర్తి అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, యువత గాంజా వంటి మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విత్తనాల షాపులు, ఫర్టిలైజర్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ డీలర్లు సంఘానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం తమ దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. లైసెన్సింగ్ సమస్యలు, ఆన్లైన్ నమోదు విభాగంలో ఇబ్బందులు పెరుగుతున్న తనిఖీల వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు మార్గొండ రాము అన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని కొండాపూర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగరవేశారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతూనే వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారు జోహార్ జోహార్, తెలంగాణ అమరవీరులకు జోహార్. తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
స్థానిక టీఎన్జిఓ భవన్లో సిఐటియు బాడీ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ చికాగో అమరవీరుల స్తూపంతో మేడే వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 1886 అంటే నేటికి 140 సంవత్సరాల క్రిందట కార్మికులు 8 గంటల పని కోసం కొట్లాడి 8 గంటల పని సాధించుకున్న రోజు. కనీస వేతనాలు లేవు, హక్కులు లేవు, బియ్యపు లేదు, సర్వీస్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు. అలాంటి సందర్భంలో అమెరికా పట్టణం చికాగో నగరంలో కార్మికులందరూ మాకు 8 గంటల పని కావాలని కొట్లాడిన ఫలితంగా 140 సంవత్సరాల కిందట 8 గంటలు సాధించుకున్నాం. కానీ నేటి యుగంలో మానవుడు రాకెట్టు కనుక్కొని మొగుల మీదకి పంపిస్తున్నా, ఆకాశానికి పంపిస్తున్నా పని దినాలు అనేటివి తగ్గిపోయినాయి. 10 గంటలు తగ్గించకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికుడు అనేవాడు 12 గంటలు పని చేయాలని చెప్పేసి మొన్న 29 చట్టాలను 4 కోర్సుగా మార్చి కార్మికుడు 12 గంటలు పనిచేయాలని చట్టాలు తీసుకు. గజిటల్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిరింగ రవీందర్, ఉపాధ్యక్షులు పురుషోత్తములు ఆయనను శాల్వతో సత్కరించారు. నిర్మల్ పట్టణంలోని కొండాపూర్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సమీపంలో గల లక్కీ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో T10 టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుదర్శన్ మాట్లాడుతూ 8 జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారని, నిర్మల్లో విశాలమైన స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో సైతం ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తామని అన్నారు. ఈ టోర్నీలో విజేతలుగా నిర్మల్ పిల్లలు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ బాక్సర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన దగ్గర T10 టోర్నమెంట్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున 8 డిస్టిక్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో విజేతగా నిర్మల్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. దాంతోపాటు సెకండ్ ప్లేస్లో మన వరంగల్ జిల్లా రావడం జరిగింది. దీంట్లో భాగంగానే మన ఇప్పుడు 8 జిల్లాలు మాత్రమే పార్టిసిపేట్ చేసినాయి మన న్యూ జిల్లాలు. ఇంకా మిగతా జిల్లాలు కూడా మన నిర్మల్ జిల్లాకి వచ్చి పార్టిసిపేట్ చేసి మన గ్రౌండ్ని మన జిల్లాని కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో భాగంగానే మన నిర్మల్ జిల్లాకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్, లక్కీ క్రికెట్ అకాడమీకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి విజేతగా నిలవడం జరిగింది. దాంట్లో బెస్ట్ బౌలర్ అవార్డుని మన అకిరానందన్ 7 వికెట్లు టోర్నమెంట్ మొత్తంలో 7 వికెట్లు తీసుకొని అతి తక్కువ రన్స్ ఇచ్చి నా బౌలర్గా నిలవడం జరిగింది. ప్లేయర్స్ అందరూ ఒక దాటికి వచ్చి యూనిటీగా ఆడి మన విజయానికి పునాదికి నిలిచారు. ముఖ్య అతిథిగా మన గ్రామ సర్పంచ్ అయిన భాస్కర్ గారు, అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్స్, దాంతోపాటు క్యాషియర్ గారు, మిగతా వాళ్ళు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్ష. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అండ్ అక్యుజేషన్ న్యాయవాది జలకుమారి. 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా గాంజా వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం. గాంజా గస్తీ బ్యానర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ దుకాణాలను మూసివేసి నిరసన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.